హలో మై పీపుల్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సరే ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. అసలు ఏం జరిగింది అంటే, మేము నవంబర్ 22న సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్కి అయితే వచ్చాము. జస్ట్ చూయించుకోవడానికి వచ్చాము, కానీ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అన్నీ సడన్గా జరిగిపోయాయి అన్నమాట. ఫస్ట్ నేను హాస్పిటల్ గురించి చెప్తాను, తర్వాత ఎందుకు వచ్చామో చెప్తాను. హాస్పిటల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 2 వీక్స్ ఉండి అక్కడ అబ్జర్వ్ చేశాను అసలు ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. గవర్నమెంట్ హాస్పిటలే కదా, అలా ఏముంటుంది, ప్రైవేట్ హాస్పిటలే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్. దట్టు గాంధీ హాస్పిటల్ చాలా బాగా చూస్తున్నారు. ఇంకా పేషెంట్స్ని అయితే చాలా కేర్ తీసుకుంటున్నారు డాక్టర్స్ అండ్ రిమైనింగ్ వాళ్ళు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు పేషెంట్కి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈవెన్ ట్రీట్మెంట్ అయినా ఫుడ్ అయినా నాకైతే చాలా బాగా. ఇంకా అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే, అసలు మా డాడీకి ఏమైంది అని అంటే, నార్మల్గా ఇయర్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఇన్ఫెక్షనే కదా అని చెప్పి లోకల్ హాస్పిటల్లో చూయించాము, కానీ అంత ట్రీట్మెంట్ నాకేం అనిపించలేదు. ఇంకా సిటీ స్కాన్ అవన్నీ లోకల్లో తీయించాం, కానీ నార్మల్ ఉందని చెప్పారు. బట్ పెయిన్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గలేరుగా చూపిస్తాను. ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా అయితే ఇయర్ లోపల ఎండోస్కోప్ ద్వారా చూస్తే అర్థమైంది అది ఇన్ఫెక్షన్ కాదు, లోపల హోల్ అయింది, దాని చుట్టూ ఇన్ఫెక్షన్ క్రియేట్ అయిందని చెప్పి. ఇంకా ఇది అయ్యేలా లేదు, అసలు హైదరాబాద్లో చూయిద్దాము అని ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తే మేము హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్కి అయితే విజిట్ అయ్యాము. జస్ట్ చూయించుకుందామని విజిట్ అయ్యాము. బట్ మా డాడీ కండిషన్ చూసి వాళ్ళు అడ్మిట్ అవ్వమని చెప్పారు. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అడ్మిట్ అయితే అయ్యాము. సిటీ స్కాన్లో కూడా కొంచెం క్లియర్గా అర్థమైంది అది కూడా హోల్ ఉంది అని చెప్పి. దానికి సర్జరీయా మెడిసిన్సా అని చెప్పి మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాక అర్థమైంది. ఫస్ట్ అయితే మెడిసిన్స్ అని చెప్పారు, దాని తర్వాత మెడిసిన్స్తో కొంచెం క్యూర్ అయ్యాక సర్జరీ చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చారు. అడ్మిట్ అయిన డే 1 నుంచి మేము అయ్యింది నవంబర్ 22న, డిసెంబర్ 8న డిశ్చార్జ్ అయ్యాము. అప్పటి వరకు పేషెంట్ని అయితే చాలా కేర్ తీసుకున్నారు. నాకైతే అది బాగా నచ్చింది. ఏంటి అన్నీ పాజిటివ్సే చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు, నెగిటివ్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. నేను ఇండైరెక్ట్గా నా కళ్ళతో నేను చూసిన నెగిటివ్స్ కూడా ఉన్నవి, అవి కూడా చెప్పాలి కదా. ఓన్లీ పాజిటివ్ ఎలా చెప్తాను చెప్పండి. పాజిటివ్ ఏంటంటే, ఇక్కడ ట్రీట్మెంట్ టెస్ట్లు ఇవన్నీ ఫ్రీ అనమాట. ఫ్రీ అని చెప్పి అంత ఫ్రీగా ఉంటుందా చెప్పండి. అండ్ ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఎంఆర్ఐ స్కానింగ్. సిటీ స్కాన్ అయితే వెంటనే అయిపోయింది, బట్ ఎంఆర్ఐ విషయానికి వస్తే చాలా టైం తీసుకున్నారు. ఎందుకు అంటే, మాకు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్న వెళ్ళాము, బట్ అవ్వలేదు, మిషన్ ఖరాబ్ అయింది, అది ఇది అని చెప్పారు. బట్ రిమైనింగ్ వాళ్ళకందరికీ తీశారు. అది డే 1. మేము అలా 6 డేస్ తిరిగాము. ఓన్లీ ఎంఆర్ఐకి 6 డేస్ ఎవరైనా తిరుగుతారా చెప్పండి. బట్ మేము తిరిగాము, ఎందుకంటే బయట మనీ పెట్టుకొని చేయించుకొని అంత బడ్జెట్ మన దగ్గర లేదనే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. కానీ తప్పదు, ఇవన్నీ ఫేస్ చేయాలి కదా. సో 6 డేస్ తిరిగాక 7th డే మేము వెళ్ళాము. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశారు. మాకు ఎంఆర్ఐ మార్నింగ్ 9 o'clockకి వెళ్తే ఈవినింగ్ 6 అయింది. ఆల్మోస్ట్ 9 hours ఆఫ్ టైంలో పేషెంట్స్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ఉండడం కష్టం కదా. ఎంత నైట్ ఫుల్గా తిన్నా మార్నింగ్ ఆకలి అవుతుంది. అది జస్ట్ హ్యూమన్ బీయింగ్ థింగ్ అంతే. అండ్ నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, జస్ట్ రిమైండ్ చేసుకోండి అని చెప్తున్నాను. బట్ అందరికీ అంత టైం పట్టలేదు. మీకేనా చాలామంది వెయిట్ చేస్తారు అని మీరు అనుకోవచ్చు, బట్ అందరికీ అలా అవ్వలేదు. నేను పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, ఎంఆర్ఐ స్కాన్ అంటేనే మనం ఫాస్టింగ్ ఉండి చేయించుకోవాలి. కానీ ఇక్కడ కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఫాస్టింగ్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి కదా. అలా ఏం లేదు, నేను చాలా రిమైండ్ చేశాను. ఇట్లా పేషెంట్, మా డాడీ షుగర్ పేషెంట్ అనమాట, చాలా టైమ్స్ చెప్పాను, బట్ వాళ్ళు వినలేదు. ఎందుకో తెలీదు, ఏమన్నా గట్టిగా మనం అడగలేం కదా. అడిగితే మా డాడీకి బ్రెయిన్ దగ్గర ఎంఆర్ఐ స్కానింగ్ ఉంది, దానికి టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా మా డాడీ 9 hours ఫుడ్, వాటర్ కూడా తాగొద్దు అంట. వితౌట్ ఫుడ్ 9 hours ఉన్నారు. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే అన్ని అవర్స్ వితౌట్ వాటర్ ఉండడం అంటే చాలా కష్టం. దట్టు మన ఏజ్ వాళ్ళంటే ఉండొచ్చు, బట్ కొంచెం మా డాడీ ఏజ్డ్ కాబట్టి తప్పలేదు.
సో ఎలాగో అలా ఎంఆర్ఐ స్కానింగ్ అయితే తీయించుకున్నాము. గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల పాజిటివ్గానే వచ్చింది, లేకపోతే ఇంకొంచెం క్రిటికల్ అయ్యేది అనిపించింది. అండ్ ఇదొకటే నెగిటివ్, రిమైనింగ్ అంతా ఓకే. హాస్పిటల్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్ని. అండ్ వన్ మోర్ థింగ్, 2 weeks ఉన్నాము మేము హాస్పిటల్లో. నేను మా డాడీ ఉన్నాము. మా మమ్మీకి రావడం కుదరలేదు. సో నాకైతే చాలా మెచ్యూరిటీ వచ్చింది అనిపించింది హాస్పిటల్లో. వై? బికాస్ నేను టెస్ట్లు అవి వాటి కోసం తిరుగుతుంటే నేనంతా మెచ్యూర్గా అయిపోయాను అప్పుడే అనిపించింది. అంతే కదా, కొన్ని సిచ్యువేషన్స్లో మెచ్యూరిటీతో పని లేదు, అండ్ ఎస్పెషల్లీ ఏజ్తో పని లేదు, మెచ్యూరిటీ అదే వస్తుంది. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా అయ్యింది. కొంచెం డేర్ వచ్చిందనమాట, బయటికి వెళ్ళొచ్చు యాజ్ ఏ గర్ల్గా, డేర్ అండ్ డాష్ ఉండాలి అని చెప్పి. నాకైతే ఈ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది యాజ్ ఏ గర్ల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, అండ్ ఇంకా వింటర్ సీజన్ కాబట్టి చలి అయితే మామూలుగా లేదు. ఇంకా మేము ఇక్కడ బ్లాంకెట్స్ అవి తీసుకున్నాము. రేట్స్ అయితే మామూలుగా లేవు వింటర్ సీజన్ కాబట్టి. ఇంకా తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే రిటర్న్ అయ్యాము. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ టైంలో మేము అట్లా కిందికి వచ్చి చాయ్ లైక్ అలా వాకింగ్ అయినా చేసి వెళ్తూ ఉంటాము. 1/2 kilometer or kilometer ఉంటుంది మనం బయటికి రావాలి అంటే. లైక్ పేషెంట్కి కూడా కొంచెం వాకింగ్ చేసినట్లు ఉంటుందని అలా డిజైన్ చేసినట్లు అనిపించింది నాకు హాస్పిటల్. నేను గాంధీ హాస్పిటల్ అంటే ఓన్లీ హాస్పిటలే అనుకున్నాను, బట్ కాలేజ్ కూడా ఉంది అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అండ్ అక్కడ ట్రైనర్స్ ఉంటారు కదా, ఎంబీబీఎస్ లైక్ గాంధీ మెడికల్ కాలేజ్లో చేసిన వాళ్ళు, అండ్ కాలేజ్ కూడా పక్కనే ఉంటుంది. వాళ్ళు రోజు ట్రీట్మెంట్ చేయడానికి లైక్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా వాళ్ళకి వచ్చేవాళ్ళు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్తూ పోతే. ఇంకా నా అవతారం, నా ఫేస్ చూసి మీరు అసలు భయపడొద్దు. అండ్ ఇక్కడ చింటూ బ్రో కూడా ఉన్నాడు పేషెంట్స్ని హాస్పిటల్ని కాపలా కాయడానికి. అండ్ ఇక్కడ నా ఫేస్ గురించి ఆర్ నా గురించి మాట్లాడాలి అని అంటే నాకే నచ్చలేదు. అసలు నేను ఎలా ఉన్నానో కూడా తెలియదు నాకు. నా దగ్గర మిర్రర్ లేదు, అండ్ హాస్పిటల్స్లో కూడా ఉండవు కదా. నేను అసలు ఏం తీసుకెళ్ళలేదు, సడన్గా అడ్మిట్ అయ్యాం కాబట్టి. సో నేను ఎలా ఉన్నాను, నా డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది అదంతా నేను మర్చిపోయాను. నా మెయిన్ గోల్ వచ్చేసి మా డాడీకి ట్రీట్మెంట్ అవ్వాలి అండ్ సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. అదే ఉంది. నేను ఎలా ఉన్నాను ఏంటి అని అసలు నా మైండ్లో లేదు. అలా తిరుగుతూనే ఉన్నాను టెస్ట్లకు కానీ వాటికి వీటికి మెడిసిన్స్ అని చెప్పి. సో నేనైతే పూర్తిగా 2 weeks మర్చిపోయాను. ఇంటికి వచ్చాక చూస్తే నా ఫేస్ నిండా పింపుల్స్ అనమాట. నాకు వాటర్ పడలేదు. నేను కూడా సిక్ అయ్యాను, నాకు కోల్డ్ అయింది, ఫీవర్ వచ్చింది. బట్ అక్కడ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గానే రికవర్ అయ్యాను. బట్ మార్నింగ్ నిద్ర లేకపోవడం ఇవన్నీ వాటి వల్ల కొంచెం హెడేక్ అవి రోజు ఉండేవి. బట్ ఛాయ్ అయితే చాలా అలవాటైంది నాకు అక్కడ. అది లేకుండా డే స్టార్ట్ అయ్యేది కాదు. ఇంకా మా వార్డ్లో ఉన్న వాళ్ళు, పేషెంట్స్, పక్కన ఉన్న వాళ్ళు, అటెండర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా బాగా మాట్లాడేవాళ్ళు. అండ్ ఇది నా హాస్పిటల్ జర్నీ. ఇంకా మా టామ్ గాడ్ అయితే నన్ను చాలా మిస్ అయ్యాడు అని అనుకుంటున్నారా? వాడు అసలు నన్ను మిస్సే అవ్వలేదు. వచ్చిన నెక్స్ట్ డే అసలు ఎందుకు వచ్చారు మీరు అన్నట్టే ఫేస్ పెట్టాడు. చూస్తున్నారు కదా, ఏంది ఎందుకు వచ్చావు అన్నట్టే వాడు చూస్తున్నాడు. వెళ్ళిపోతే బాగుండు మళ్ళీ అని చెప్పి. ఎందుకంటే వాడికి మా మమ్మీ ఉంటే చాలు, ఎవ్వరు అవసరం లేదు. నేనైతే వాడిని చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే రోడ్ మీద డాగ్స్ని చూసినప్పుడల్లా వాడు గుర్తొచ్చేవాడు. సో ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ అగైన్.